హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఓల్డ్ ఏజ్లో వచ్చే లిడ్ కండిషన్ ఎంట్రోపియన్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్. ఎంట్రోపియన్ అంటే ఐలిడ్ ఇంటర్న్ అవుతుంది, అంటే లోపలికి తిరుగుతుంది. యూజువల్గా ఓల్డ్ ఏజ్లో చాలామంది ఐ వాటరింగ్ వస్తుంది, ఇరిటేషన్, రెడ్నెస్, ఫారిన్ బాడీ సెన్సేషన్, అంటే కంట్లో ఏదో పడ్డట్టు ఉన్నట్టు కంప్లైంట్ ఇస్తుంటారు. బట్ మామూలుగా పట్టించుకోకుండా ఐ డ్రాప్ ఏదో వాడుతూ ఉంటారు. బట్ ఒక్కసారి ఐ డాక్టర్ దగ్గరికి వస్తే ఐ లిడ్ చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. లిడ్ ఒకవేళ లోపల తిరిగి ఉంటే మన ఐ ల్యాషెస్ ఉంటాయి ఇక్కడ, అవి కన్నుని కాన్స్టెంట్గా రబ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇరిటేషన్, వాటరింగ్ కామన్గా వస్తుంది. దీన్నే ఎంట్రోపియన్ అంటాం. సో చిన్న చెకప్తో మనకు ఎంట్రోపియన్ ఉందా లేదా తెలుస్తుంది. సో ఎంట్రోపియన్ ఎందుకు వస్తుంది? ఓల్డ్ ఏజ్లో ఇక్కడ లిడ్ మార్జిన్ దగ్గర ఉన్న మజిల్స్, టిష్యూస్ లాక్స్ అయిపోతాయి, అంటే లూజ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఆ లిడ్ లోపలికి టర్న్ అవుతుంది, దానివల్ల ఎంట్రోపియన్ వస్తుంది. ఇది ఓల్డ్ ఏజే కాకుండా కొన్నిసార్లు ట్రామా, అంటే దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే సర్జరీ చేసేటప్పుడు కాంప్లికేషన్, స్కారింగ్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు కూడా వస్తుంది. బట్ మోస్ట్ కామన్లీ వచ్చేది మాత్రం ఓల్డ్ ఏజ్లో వస్తుంది. సో ఎంట్రోపియన్ వస్తే ట్రీట్మెంట్ ఏంటి? సర్జరీ చేసుకోవాలి. లోకల్ అనస్థీషియా ఇచ్చేసి ఇక్కడ మజిల్స్ టైట్ చేస్తారు. యూజువల్గా మా ఆక్యులోప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. చాలా తక్కువ టైంలో, లైక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్లో సర్జరీ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అది అలానే వదిలేస్తే ఏమవుతుంది? సో ఈ ల్యాషెస్ లోపలికి వెళ్ళి తిరుగుతాయి కదా, అవి కాన్స్టెంట్గా ఆయన్ని రబ్ చేస్తూ ఉంటుంది. అలానే లోవర్ పార్ట్ ఆఫ్ కార్నియా, అంటే నల్లగుడ్డు కింద పార్ట్ తగిలి అది తెల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు విజన్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చిన్న ప్రొసీజరే కాబట్టి ఒక్కసారి ఐ డాక్టర్ తీసుకొస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. సో ఈరోజు టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా ఓల్డ్ ఉన్న వాళ్ళు, లేకపోతే 65 ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా వాటరింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, కంట్లో ఏదో రబ్ అవుతున్నట్టు మనం చెక్ చేసినా తెలుస్తుంది లోపల తిరుగుతున్నాయి. అలాంటప్పుడు ఒకసారి ఐ డాక్టర్ తీసుకొని రండి. థ్యాంక్ యూ.